హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెన్ ఈవిల్ లర్క్స్, ఎస్ అంటే చెడు దాగి ఉన్నప్పుడు అని అర్థం. ఈ మూవీ హారర్ అండ్ మిస్టరీ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఫ్రెండ్స్, ఇకపైన ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ కోసం చెప్పాలి అంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. దయ్యాలని చూపించకుండానే ఒక మిస్టరీ లైన్తో భయపెట్టడానికి ట్రై చేశారు. నెక్స్ట్ టైం జరుగుతుంది, ఎవరు చనిపోతారు, ఈ దయ్యానికి ముగింపు ఎలా ఉంటుందనే భయాన్ని పుట్టించారు. కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఈ మూవీ స్టోరీ లైన్ ఉంటే అందులో హర్రర్ స్టోరీస్ యాడ్ చేసి ఉంటే బాగుండు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఒక వ్యక్తికి దయ్యం పట్టి ఇంట్లోనే కుళ్ళిపోతూ చనిపోతున్న సమయంలోనే రూల్స్ అనే వ్యక్తి ఆ దయ్యం పట్టిన వ్యక్తిని చంపే ప్రయత్నం చేస్తాడు. మరి దాని తర్వాత ఏమి జరిగింది, ఊరు ప్రజలు ఎందుకని ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు, చివరికి ఈ ప్రాబ్లం నుండి వీరందరూ ఎలా బయటపడ్డారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం జరుగుతుంది అన్నది ఎవరు కూడా గెస్ చేయలేరు. అలాంటి స్టోరీ లైన్. ఒక చిన్న తప్పు పని చేయడం వలన ఒక్కొక్కరు చనిపోవడం చాలా భయంకరంగా ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా భయంకరంగా చనిపోతారు. అలాగే ఒక చిన్న పాప కూడా చనిపోయే సీన్ చాలా భయంకరంగా చూపించారు. ఈ 2 సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, అలాగే మీకు నచ్చుతుంది కూడా. కానీ క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు క్లైమాక్స్ ఉండదు. ఒక 40 మినిట్స్ వరకు ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది, కానీ రిమైనింగ్ మూవీ మాత్రం అంతగా నచ్చదు. చాలా వరకు ల్యాగ్ అండ్ బోరింగ్గా అనిపించింది. రెగ్యులర్గా హారర్స్ మూవీ చూసేవారికి ఈ మూవీ అంతగా నచ్చదు. చెప్పుకోవడానికి కూడా అంతగా ఈ మూవీలో ఏమీ లేదు. కానీ ఒక దయ్యం ఊరి ప్రజల్ని అందరినీ చంపేస్తుంది అనే అన్న మాటకి ప్రతి ఒక్కరికి వణుకు పుట్టిస్తుంది. అలాంటి ఒక డైలాగ్ అయితే బాగుంది. ఎక్కువగా భయపడే సీన్స్ అంటూ ఏమీ లేదు. అక్కడక్కడ బ్లడ్ బాత్ సీన్స్ ఉన్నాయి. అన్న తమ్ముల క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ రిచ్గానే ఉంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే హ్యాపీగా చూడొచ్చు. కానీ ఒక దగ్గర 18+ సీన్స్ అయితే ఉంటుంది. అది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా చూడొచ్చు. అది ఒక పెద్ద సీన్ మాత్రం కాదు. ఒక అబ్బాయి బట్టలు విప్పుతూ ఉంటాడు. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా చూసేయవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా తెలుగు డబ్బింగ్ మూవీ అయిన వెన్ ఈవిల్ లర్క్స్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.